వాసుదేవుడు ఒక్క క్షణం భయపడ్డాడు. అయితే ఆ పాము తన ఫణాలను శిశువుపై చాత్రంలా విప్పి వర్షం నుండి కాపాడింది. అది శేషనాగుడు, విష్ణుమూర్తికి ఆధారం. ఇప్పుడు శ్రీకృష్ణునికి రక్షకుడిగా మారాడు. వాసుదేవుడు నడుములోతు నీటిలో అడుగులు వేస్తూ గోకులం వైపు ప్రయాణమాడు. ప్రతి అడుగు కష్టం, కానీ లక్ష్యం ఉన్నాడు. గోకులం చేరుకున్నాడు. అర్ధరాత్రి అంతా నిద్రలో మునిగిపోయారు. నంద మహారాజు కంచెల తలుపులు తెరిచే ఉన్నాయి. భయం లేని రాజ్యం. వాసుదేవుడు మెల్లగా యశోద గదిలోకి వెళ్ళాడు. ఆమె నిద్రలో ఉన్నప్పటికీ పక్కన ఉన్న ఆడబిడ్డ అలా తలుపుల వైపు చూస్తోంది. కొడుకును మంచంపై ఉంచి ఆ చిన్నారి అమ్మాయిని మోసుకున్నాడు. తన కొడుకును చివరిసారిగా చూసి ముద్దు పెట్టి నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు. మళ్లీ అదే ప్రయాణం, అదే వర్షం, అదే యమున, అదే శేషనాగుని ఫణ. వాసుదేవుడు మథుర జైలులోకి తిరిగి ప్రవేశించాడు. చిన్నారి ఆడబిడ్డను దేవకి పక్కన ఉంచాడు. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఆ శబ్దంతోనే జైలు తలుపులు మళ్లీ మూసుకున్నాయి. సైనికులు మేల్కొన్నారు.